నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పుష్ప 2 ప్రీమియర్ షోలో భాగంగా ఆర్టీసీ క్రాస్లోని సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తొక్కిసలాటలో శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 రోజులుగా కిమ్స్ హాస్పిటల్లో PICUలోనే చికిత్స పొందుతున్నాడు. అతని హెల్త్ బులెటిన్ ఆదివారం సాయంత్రం వైద్యులు విడుదల చేయడం జరిగింది. శ్రీతేజ జ్వరము మరియు మెదడు నాడి ఈ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని వైద్యులు చెప్పారు. ఆయన బాలుడు శ్రీతేజ ట్యూబ్ ద్వారా ఆహారం తీసుకుంటున్నాడని, మరో 15 రోజులు గడిస్తే తప్ప శ్రీతేజ ఆరోగ్యం పైన ఎలాంటి రిపోర్టు ఇవ్వలేమని వైద్యులైతే క్లియర్గా చెప్పడం జరిగింది. శ్రీతేజ కోసం హాస్పిటల్కి శ్రీతేజను పరామర్శించడానికి తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి చైర్పర్సన్ బండ్రు శోభారాణి ఆదివారం హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. ఆవిడ వచ్చి మీడియా ముఖంగా అల్లు అర్జున్ ఏమైనా ఘనకార్యం సాధించాడా, సినీ ప్రముఖులందరూ అల్లు అర్జున్ని పరామర్శించడానికి వెళ్తున్నారు, ఒక పేద బాలుని పరామర్శించడానికి కనీసం ఒక్క సినీ ప్రముఖులైనా వచ్చారా ఇక్కడికి అంటే పేదవాళ్ళ నుంచి డబ్బులు దోచుకుంటుంది సినీ పరిశ్రమ ప్రీమియర్ షోల రూపంలో. కానీ వారికి ఏదైనా ఆపద వస్తే ఎవ్వరూ ఆదుకోవట్లేదని అయితే బండ్రు శోభారాణి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మందకృష్ణ మాదిగ కూడా ఆసుపత్రికి వచ్చి బాలుడిని పరామర్శించడం జరిగింది. అల్లు అర్జున్ ₹1 కోటి ఇవ్వాలి బాలుడికి అని డిమాండ్ చేయడం జరిగింది. మరోవైపు అల్లు అర్జున్ కూడా నిన్న ట్విట్టర్ వేదికగా బాలుడి గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. లా రూల్స్ ప్రకారం నేను బాలుడిని సందర్శించడం లేదు, ఇప్పటివరకు బాలుడికి సంబంధించి ఏదైనా నేను టేక్ కేర్ చేస్తాను, మొత్తం నేనే చూసుకుంటాను, ఖర్చులకు సంబంధించి బాలుడు త్వరగా కోలుకోవాలి, బాలుడి కోసం నేను ప్రేయర్స్ చేస్తున్నానైతే అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్ నుంచి కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పూరా లోకల్.